గత 2024 జూన్ 12 తర్వాత ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. అయినా సరే మొన్న 12వ తారీఖుకి సంవత్సరం 3 నెలల కాలం పూర్తయింది. సంవత్సరం 4వ నెల నడుస్తుంది ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి. అయినను ఆయన కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావట్ల. ఆనాడు ఇచ్చిన మినహాయింపు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన విధుల నిర్వహణ కోసం వెసులుబాటు కల్పించారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు అంటే ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ నెంబర్ 1 ఆయన సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడతా ఉన్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉండి తన శ్రేణులు నాడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడితే అలా జరిగిన దాడిని సమర్థించాడు ఆయన. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. 2 ప్రధాన రాజకీయ పక్షాల కార్యకర్తలు ఎమోషనల్ గా ఇద్దరు బరెస్ట్ అయ్యి వాళ్ళు వీధి పోరాటాలకు సిద్ధపడితే ఒక రాష్ట్రం మొత్తం శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యమంత్రిగా వాటిని అదుపు చేయాల్సిన బాధ్యత కలిగిన నాయకుడు అయి ఉండి వాటిని ప్రోత్సహించాడు. మా వాళ్ళకి బీపీ వచ్చింది, దాడి చేసే తప్పేంటి అని చెప్పని సమర్థించుకున్నాడు. అంటే ఇటువంటి వైఖరి కనపరిచే హక్కు ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్ నెంబర్ 1. ఇవాళ చూస్తున్నాం విధుల్లో ఉన్న పోలీస్ అధికారులని మీ బట్టలు తీస్తామంటున్నాడు. సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొచ్చి మిమ్మల్ని వీధుల్లో నిలబెడతామంటున్నాడు. వాళ్ళ శ్రేణులు గంగమ్మ జాతరలో పొటేళ్లు తల నరికినట్టు రప్పా రప్పా మేము తెలుగుదేశం వాళ్ళ తలలు నరుకుతాము అని అన్న వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నాడు. అంటే తన అధికారాన్ని, తన రాజకీయ హోదాని, తనకి దక్కిన బెయిల్ని అడ్డం పెట్టుకొని ఎంత వికృత స్వభావాన్ని కనపరుస్తున్నాడో చూస్తా ఉన్నాం.